Hello everyone, welcome to General Foundation course. Intermediate first year. Myself Jalagam Ramarao, junior lecturer in General Foundation course. Working in Government Junior College, Palvancha, Bhadradri Kottagudem district. Good morning everyone. I teach General Foundation course Unit 2. Rural Education. Gramina Vidya. Role of agencies in rural development. గ్రామీణాభివృద్ధిలో ప్రభుత్వ సంస్థల పాత్ర. లెట్స్ బిగిన్ విత్ ఇట్ ఇంట్రడక్షన్ ఫస్ట్. డెవలప్మెంట్ ఆఫ్ రూరల్ ఏరియాస్ has been one of the chief concerns of the successive 5 years plans. The people in rural areas are deprived of basic amenities of life. Poverty and unemployment are the root causes of their misery. For the improvement of living conditions of the rural people, especially those who are living below the poverty line, the government has been undertaking many rural development programs through several agencies such as గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి అనేది 5 సంవత్సరాల ప్రణాళికల యొక్క ప్రధాన ఆందోళనలో ఒకటి. గ్రామీణ ప్రాంతాల ప్రజలు జీవితంలోని ప్రాథమిక సౌకర్యాలను కోల్పోతున్నారు. పేదరికం మరియు నిరుద్యోగం వారి కష్టాలకు మూల కారణాలు. సో గ్రామీణాభివృద్ధికి బాధ్యత వహించే కొన్ని ప్రణాళికల గురించి ఒకసారి చర్చించుకుందాం. ఎస్జిఎస్వై స్వర్ణ జయంతి గ్రామ్ స్వరాజ్గార్ యోజన. నెక్స్ట్ అదేవిధంగా జేజిఎస్వై జవహర్ గ్రామ్ సమృద్ధి యోజన. నెక్స్ట్ అదేవిధంగా ఎన్ఎస్ఏపి నేషనల్ సోషల్ అసిస్టెన్స్ ప్రోగ్రామ్ జాతీయ సాంఘిక సహాయ కార్యక్రమం. నెక్స్ట్ సిఎంఈవై చీఫ్ మినిస్టర్స్ ఎంపవర్మెంట్ ఆఫ్ యూత్ ప్రోగ్రామ్. పిఎంజీవై ప్రధానమంత్రి గ్రామోదయ యోజన. నెక్స్ట్ అదేవిధంగా డిడిపి డెజర్ట్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ ఎడారి నివారణ పథకం. నెక్స్ట్ డిపిఏపి డ్రాట్ ప్రోన్ ఏరియా ప్రోగ్రామ్ కరువు పీడిత ప్రాంతాల అభివృద్ధి పథకం. నెక్స్ట్ అదేవిధంగా సిపిఏఆర్టి కౌన్సిల్ ఫర్ అడ్వాన్స్మెంట్ ఆఫ్ పీపుల్స్ యాక్షన్ అండ్ రూరల్ టెక్నాలజీ లాంటి సంస్థలు గ్రామీణాభివృద్ధికి బాధ్యత వహిస్తున్నాయి. ది గవర్నమెంట్ హ్యాస్ బీన్ ఎలోకేటింగ్ హ్యూజ్ అమౌంట్స్ ఇన్ ది బడ్జెట్ ఫ్రమ్ టైమ్ టు టైమ్ ఫర్ ది ఎఫిషియంట్ ఫంక్షనింగ్ ఆఫ్ ద ప్రోగ్రామ్స్ with the main objectives of eradication of poverty and unemployment in rural areas. గ్రామీణ ప్రాంతాల్లో పేదరిక నిర్మూలన మరియు నిరుద్యోగం నిర్మూలించాలనే ముఖ్య ఉద్దేశంతో కార్యక్రమాలను సమర్థవంతంగా నిర్వహించడానికి ప్రభుత్వం ఎప్పటికప్పుడు బడ్జెట్లో భారీ మొత్తాలను కేటాయిస్తుంది. స్వర్ణ జయంతి గ్రామ్ స్వరాజ్గార్ యోజన ఎస్జిఎస్వై with a view to have a more focused approach to poverty elevations to derive advantage of group lending and to overcome the problems associated with the multiplicity of the programs. It was decided to restructure IRDP and its allied to programs into a single self-employment program called Swarna Jayanti Gram Swarajgar Yojana SGSY. The SGSY was started on April 1st, 1999. It is a holistic program of micro enterprises covering all aspects of self-employment. గ్రామీణ పేదరిక నిర్మూలనపై స్పష్టమైన దృక్పథంతో స్వర్ణ జయంతి గ్రామ స్వరాజ్గార్ యోజన పథకం ఏప్రిల్ 1st, 1999న ప్రారంభించబడింది. దేశంలో అనేక పేదరిక నిర్మూలన పథకాలు అమల్లో ఉండటం వలన కలిగే ఇబ్బందులను తొలగించుటకు సమగ్ర గ్రామీణాభివృద్ధి కార్యక్రమాన్ని పునర్నిర్మించి స్వర్ణ జయంతి గ్రామ స్వరాజ్గార్ యోజనను ప్రారంభించడం జరిగింది. గ్రామీణ పేదరిక నిర్మూలన, సామూహిక ధన సహాయ కల్పనకై ఏర్పడ్డ వివిధ సంస్థల కార్యక్రమాలను సమన్వయపరిచే ఉద్దేశంతో ఐఆర్డిపి తదితర సంస్థలను కార్యక్రమాలను కలిపి స్వర్ణ జయంతి గ్రామ స్వరాజ్గార్ యోజననే సమీకృత స్వయం ఉపాధి కార్యక్రమాన్ని ఏప్రిల్ 1st, 1999లో ప్రారంభించారు. ఆబ్జెక్టివ్స్ లక్ష్యాలు. ఈ పథకం ప్రధానంగా ఈ దిగువ లక్ష్యాలతో ప్రారంభించబడింది.
టు ప్రొవైడ్ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ టు ద రూరల్ పూర్ టు ఆర్గనైజ్ దెమ్ ఇంటూ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్. గ్రామీణ పేదలను స్వయం సహాయక బృందాలుగా ఏర్పాటు చేసి స్వయం ఉపాధిని కల్పించడం. టు ప్రమోట్ ద పీపుల్ ఈజ్ కెపాసిటీ బిల్డింగ్. గ్రామీణ ప్రజలలో సామర్థ్య నిర్మాణాన్ని పెంపొందించడం. టు ప్లాన్ యాక్టివిటీ క్లస్టర్స్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్టప్ టెక్నాలజీ, క్రెడిట్ మార్కెటింగ్ ఎక్సెట్రా. గ్రామాలలో ప్రజలను క్రియాశీలక బృందాలుగా ఏర్పాటు చేయడం, గ్రామాల్లో ప్రాథమిక సౌకర్యాలను కల్పించే సాంకేతిక పరిజ్ఞానాన్ని పెంపొందించడం. టు ఎస్టాబ్లిష్ ఏ లార్జ్ నెంబర్ ఆఫ్ మైక్రో ఎంటర్ప్రైజెస్ ఇన్ ది రూరల్ ఏరియాస్. గ్రామీణ ప్రాంతాలలో ఎక్కువ సంఖ్యలో సూక్ష్మస్థాయి సంస్థలను స్థాపించడం. టార్గెట్ గ్రూప్స్. ది టార్గెట్ గ్రూప్ కన్సిస్టెడ్ లార్జ్లీ ఆఫ్ స్మాల్ అండ్ మార్జినల్ ఫార్మర్స్, అగ్రికల్చర్ లేబర్స్ అండ్ రూరల్ ఆర్టిసన్స్. Emphasis would be laid on group approach involving the organization of 4 into self-help groups and their capacity building. Initially, individual beneficiaries may also be associated, but progressively majority of the funding will be for self-help groups. Group activities stand a better chance of success because it is easier to provide backup support and marketing linkages for group activities. ఈ పథకం ప్రధానంగా గ్రామీణ ప్రాంతాలలోని చిన్న సన్నకారు రైతులు, వ్యవసాయ కూలీలు మరియు గ్రామీణ వృత్తికారులతో ఏర్పడిన స్వయం సహాయక బృందాలకు సహాయాన్ని అందిస్తుంది. తొలి దశలో వ్యక్తులకు సహాయాన్ని అందించినా తర్వాతి కాలంలో ఎక్కువ నిధులు స్వయం సహాయక గ్రూపులకు మాత్రమే అందించబడుతుంది. చిన్న సన్నకారు రైతులు, వ్యవసాయ కార్మికులు గ్రామీణ పరివారాలతో కూడిన లక్షిత గ్రూపులను ఏర్పాటు చేయాలి. సామూహిక విధానాన్ని గూర్చి నొక్కి చెప్పాలి. పేద ప్రజలను స్వయం సహాయక గ్రూపులుగా నిర్వహించాలి. గ్రూపులకి ఎక్కువ సహాయం అందజేయాలి. గ్రామీణ ప్రాంతాలలో స్థానికంగా లభ్యమయ్యే వనరులు, వృత్తి నైపుణ్యాలు, మార్కెట్ల ఆధారంగా ప్రతి బ్లాక్లో 4 నుండి 5 ముఖ్య కార్యక్రమాలను అమలుపరచాలి. దీనితో పాటు గ్రామీణ ప్రాంతాలలో చిన్న చిన్న వ్యాపారాలు ఎక్కువగా నిర్వహించబడేటట్లు చూడాలి. బ్యాంకులు, తదితర ఆర్థిక సహాయ సంస్థల సహకారంతో శిక్షణ, రుణ సదుపాయం, సాంకేతిక నైపుణ్యం, సౌకర్యాలు, మార్కెటింగ్లను గూర్చి తెలిపే ప్రాజెక్టు రిపోర్టులను తయారు చేయాలి. ఈ కార్యక్రమాలకు సబ్సిడీ అవసరమవుతుంది. బ్యాంకులను తగినన్ని నిధులు కల్పించే విధంగా ప్రోత్సహించాలి. సహాయాన్ని అందించే ప్రాంతాలలో లభించే వనరులు, ప్రజల వృత్తి నైపుణ్యాలు మరియు మార్కెట్ల లభ్యత మొదలైనటువంటి అంశాల ఆధారంగా 4-5 ముఖ్య కార్యకలాపాలను గుర్తించి వాటికి సంబంధించిన సూక్ష్మస్థాయి సంస్థల ఏర్పాటుకు సహాయాన్ని అందిస్తారు. అర్హత కలిగిన స్వయం సహాయక బృందాలకు ఇచ్చే రాయితీలను నిర్ణయించి ఆర్థిక సహాయాన్ని ఇచ్చే ప్రోత్సహిస్తారు. స్వయం సహాయక బృందాలకు సహాయాన్ని అందించడం, మార్కెటింగ్ సౌకర్యాలు కల్పించడం వలన చేపట్టిన పథకాలు ఎక్కువ విజయం సాధించే అవకాశాలు ఉన్నాయి. పంచాయతీరాజ్ సంస్థలు, ప్రభుత్వేతర సంస్థల సహకారంతో లాభదాయకమైన పథకాలను చేపట్టి గ్రామీణ ప్రాంతాలలో పేదరికం, నిరుద్యోగాలను నిర్మూలించి ఆర్థికాభివృద్ధిని సాధించేందుకు స్వర్ణ జయంతి గ్రామ స్వరాజ్గార్ యోజన పథకం ఎంతగానో తోడ్పడుతుంది. జవహర్ గ్రామ్ సమృద్ధి యోజన JGSY. Jawahar Rozgar Yojana JRY was launched in April 28, 1989 by the central government. All the existing rural wage employment programs like NREP, National Rural Employment Program, or RLEGP, Rural Landless Employment Guarantee Program, etc., which were existing at that time, were merged into JRY. Later, JRY, Jawahar Rozgar Yojana, has been strengthened and restructured as Jawahar Gram Samruddhi Yojana JGSY with effect from 1st April 1999.
The primary objective of JGSY is now creation of demand-driven community village infrastructure including durable assets at the village level to enable the rural poor to increase opportunities for sustained employment. The secondary objectives of this generation of supplementary employment for the unemployed poor in the rural areas. 1989లో ప్రారంభించిన జవహర్ రోజ్గార్ యోజనను పునఃసమీక్షించి జవహర్ గ్రామ సమృద్ధి యోజనగా 1999 ఏప్రిల్ 1న ప్రారంభించారు. ఈ పథకం గ్రామీణ ప్రాంతాలలో ప్రాథమిక సౌకర్యాల కోసం స్థిరాస్తుల నిర్మాణం ద్వారా గ్రామీణ పేదలకు ఉపాధి అవకాశాలు కల్పించడం ప్రధాన లక్ష్యంగా రూపొందించారు. ఈ పథకం ప్రతి గ్రామ పంచాయతీకి చేరాలనే లక్ష్యంతో ప్రారంభించబడింది. ఈ పథకంలో కేంద్రం వాటా 80%, రాష్ట్రాల వాటా 20%గా ఉంది. దేశంలో దారిద్ర్య రేఖకు దిగువనున్న 440 లక్షల కుటుంబాలకు ఈ పథకం ఉద్దేశించబడింది. మెయిన్ ఫీచర్స్ ఆఫ్ ద జవహర్ గ్రామ్ సమృద్ధి యోజన స్కీమ్. Jawahar Gram Samriddhi Yojana aims all reaching every single Gram Panchayat throughout the country as rural employment programs have reached only 55% of the village panchayats around the country. ఈ పథకం ప్రధానంగా ఈ దిగువ లక్ష్యాలతో ప్రారంభించబడింది. గ్రామీణ ప్రాంతాలలో ప్రాథమిక సౌకర్యాల కల్పన ద్వారా నిలకడతో కూడిన ఉపాధిని అందించుట. ఈ ప్రణాళిక దేశంలోని అన్ని గ్రామ పంచాయతీలలోనూ అమలుపరచడానికి ఉద్దేశించబడినది. ది స్కీమ్ విల్ బి అడ్మినిస్టర్డ్ బై ది విలేజ్ పంచాయత్స్ టు ఇంప్లిమెంట్ రూరల్ ఎంప్లాయ్మెంట్ ప్రోగ్రామ్స్ బెనిఫిటింగ్ 440 lakhs ఫ్యామిలీస్ లివింగ్ బిలో poverty line ఎట్ ద టైమ్ ఇన్ ఇండియా. గ్రామీణ పేదలకు ప్రత్యేకంగా దీర్ఘకాలం పాటు ఉపయోగపడే సామాజిక ఆస్తులను సృష్టించడం. అదేవిధంగా దారిద్ర్య రేఖకు దిగున ఉన్న 440 లక్షల పేద కుటుంబాలకు ఉపాధి కల్పించడానికి ఉద్దేశించబడినది. వేర్ ఇన్ ది ఎర్లియర్ రూరల్ ఎంప్లాయ్మెంట్ ప్రోగ్రామ్స్ సెంట్రల్ అండ్ స్టేట్ అసిస్టెన్స్ వాజ్ ప్రొవైడెడ్ ఆన్ 50:50 basis. జవహర్ గ్రామ్ సమృద్ధి యోజన has stipulated that central assistance was 80% and the state's share was 20%. గ్రామీణ జీవన ప్రమాణాల నాణ్యతను పెంచడం. ఈ ప్రణాళికకై 80% కేంద్ర సహాయం, 20% రాష్ట్ర సహాయం లభిస్తుంది. ఆబ్జెక్టివ్స్ ఆఫ్ జేజీఎస్వై. జనరేషన్ ఆఫ్ గెయిన్ఫుల్ ఎంప్లాయ్మెంట్ ఫర్ ది అన్ఎంప్లాయిడ్ అండ్ అండర్ ఎంప్లాయిడ్ మెన్ అండ్ ఉమెన్ ఇన్ రూరల్ ఏరియాస్ ఈజ్ ది ప్రైమరీ ఆబ్జెక్టివ్స్ ఆఫ్ జేజీఎస్వై. ది అదర్ ఇంపార్టెంట్ ఆబ్జెక్టివ్స్ ఆఫ్ దిస్ ప్రోగ్రామ్ ఆర్ యాజ్ ఫాలోస్. గ్రామీణ ప్రాంతాలలో నిరుద్యోగులు మరియు నిరుద్యోగులైన పురుషులు మరియు మహిళలకు లాభదాయకమైన ఉపాధిని కల్పించడం జేజీఎస్వై యొక్క ప్రాథమిక లక్ష్యాలు. ఈ కార్యక్రమం యొక్క ఇతర ముఖ్యమైన లక్ష్యాలు ఈ క్రింది విధంగా ఉన్నాయి. క్రియేటింగ్ ఆఫ్ సస్టైన్డ్ ఎంప్లాయ్మెంట్ బై స్ట్రెంథనింగ్ ద రూరల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. క్రియేటింగ్ అసెట్స్ ఇన్ ఫేవర్ ఆఫ్ ద పూర్ ఫర్ దేర్ డైరెక్ట్ అండ్ కంటిన్యూయింగ్ బెనిఫిట్స్. క్రియేటింగ్ కమ్యూనిటీ అండ్ సోషల్ అసెట్స్ to produce positive impact on wage levels, to being about overall improvement in quality of life in rural areas. గ్రామీణ ప్రాంతాల్లో నిరుద్యోగులకు ఆదాయాన్నిచ్చే ఉపాధి అవకాశాలు కల్పించడం. గ్రామీణ ప్రాంతాల్లో ప్రాథమిక సౌకర్యాల కల్పన ద్వారా నిలకడతో కూడిన ఉపాధిని అందించటం. గ్రామీణ వసతులను ఉపయోగించుకొని నమ్మకమైన ఉపాధిని కల్పించుట. పేదలకు ప్రత్యేకంగా దీర్ఘకాలం పాటు ఉపయోగపడే సామాజిక ఆస్తులను సృష్టించడం. గ్రామీణ ప్రజల వేతనాల స్థాయిలో అనుకూల మార్పులను తీసుకొని రావడం. ప్రత్యక్ష సహాయాన్ని అందించే వనరులను కల్పించడం జరుగుతుంది. నెక్స్ట్ అదేవిధంగా గ్రామీణ జీవన ప్రమాణ నాణ్యతలను పెంచడం. సామాజిక సాంఘిక ఆస్తులను ఏర్పరిచి తద్వారా గ్రామీణ ప్రాంతాల్లో సమగ్రాభివృద్ధిని సాధించి ప్రజలకు మేటి జీవితాన్ని అందించడం. టార్గెట్ గ్రూప్స్ అండ్ స్పెషల్ సేఫ్ గార్డ్స్.
Jawahar Grama Samruddhi Yojana is specially targeted to help people below poverty line. Preference is to be given to SC and ST and freed bonded laborers. At least 30% of the employment is to be provided to women under Jawahar Gram Samruddhi Yojana. ఈ పథకం యొక్క లబ్ధిదారులు ప్రధానంగా దారిద్ర్య రేఖకు దిగువన ఉండే ప్రజలకు సహాయాన్ని అందిస్తుంది. ముఖ్యంగా ఎస్సీ అండ్ ఎస్టీ వర్గాల వారికి బానిసత్వం నుండి విముక్తి పొందిన శ్రామికులకు ప్రాధాన్యతనిస్తుంది. ఈ పథకం ద్వారా ఉపాధి పొందిన వారిలో కనీసం 30% మహిళలు ఉండాలి. వర్క్స్ అండర్టేకెన్ బై JGSY. Social forestry works on government and community belong to panchayats or etc. Roadside plantations along canal banks or on wastelands or on side of railway lines or etc. Soil and water conservation works and minor irrigation works such as construction of community irrigation wells, drains and field channels. Next are construction of community sanitation latrines and construction of rural roads and construction of school buildings and construction of community centers or etc. జవహర్ గ్రామ సమృద్ధి యోజనలో చేపట్టే పనులు గ్రామీణ ప్రాంతాలలో ప్రభుత్వ మరియు స్థానిక సంస్థల ఉమ్మడి భూములలోనూ బంజరు భూములలోని రోడ్లకు కాలువలకు ఇరువైపులా సామాజిక అడవులను పెంచడం, మృత్తికలు మరియు జలవనరుల సంరక్షణ కార్యక్రమాలు, సామాజిక మరుగుదొడ్లు, గ్రామీణ రోడ్ల నిర్మాణం చేపట్టడం, అదేవిధంగా పాఠశాల భవనాలు, కమ్యూనిటీ సెంటర్ల నిర్మాణం మొదలైనవి. It is a nationwide assistance program. NSAP is not just one scheme, it is an umbrella scheme. It has 5 other schemes in it. It is centrally sponsored schemes of under by both central or state government and categories into core of the core and core schemes. NSAP belongs to the core of the core category. It is implemented by state government and it concerned Ministry of Rural Development. It was first launched in the year 1995. NSAP in the beginning aimed to provide on minimum financial support to the destitutes. The person without any sources of income, the poorest of the poor, where its target it contained 3 schemes on it. The sub-schemes are: first one, National Old Age Pension Scheme. Second one, National Family Benefit Schemes and National Maternity Benefit Scheme. In the year 2000, Annapurna scheme was introduced. It is provided full security to the senior citizens who are eligible under National Old Age Pension Scheme but are left uncovered. Maternity benefit schemes were stands for Ministry of Rural Development to Ministry of Family and Welfare in the year 2007 and target and beneficiary under NSAP extended to people who live below the poverty line. In the same year, the name Indira Gandhi was prefixed to NSAP in 2009. 2 more schemes were added to NSAP to provide social assistance to widows and people with disabilities. As of 2009, we have 5 sub-schemes under this NSAP umbrella scheme. At presently, NSAP comprises of 5 schemes to provide financial assistance to old people, widows and people with disabilities. NSAP covers more than 3 crore people below the poverty line. NSAP covers more than 3 crore people below the poverty line. The pension scheme for widows people and people with disabilities of the upper age limit of 79 years. So, once the beneficiary years under these 3 schemes under the 18 years of age, monthly pensions of 500 rupees for old age pensions the scheme. In the budget 2009 to 2010, a provision of rupees 1,438 crore was made for NSAP, which was enhanced up to rupees 1,561 crore for 2010 to 2011. భారత ప్రభుత్వంచే
జాతీయ సామాజిక సహాయ కార్యక్రమం ఆగస్టు 15, 1995 ప్రారంభించబడింది. దీనిలో జాతీయ గర్భిణీ స్త్రీల సంక్షేమ పథకం ఒకటి. ఈ పథకం ప్రకారం దారిద్ర్య రేఖకు దిగునున్న 19 సంవత్సరాల వయసు దాటిన గర్భిణీ స్త్రీలకు ప్రసవ సమయంలో రూ. 300 నుంచి 500 ఆర్థిక సాయాన్ని అందిస్తారు. ఈ సహాయం మొదటి 2 పిల్లలకు మాత్రమే వర్తిస్తుంది. ఈ పథకం గర్భిణీ స్త్రీలకు ప్రసవానికి ముందు తర్వాత పోషకాహారాన్ని అందించేందుకు రూపొందించారు. జాతీయ వృద్ధాప్య పింఛను పథకం జాతీయ సామాజిక సహాయ కార్యక్రమం భారత ప్రభుత్వంచే ఆగస్టు 15, 1995 ప్రారంభించబడింది. దీనిలో జాతీయ వృద్ధాప్య పింఛను పథకం ఒకటి. ఈ పథకం ప్రకారం దారిద్ర్య రేఖ దిగునున్న 65 సంవత్సరాల వయసు దాటిన స్త్రీ పురుషులలో దరఖాస్తు చేసుకున్న వారికి నెలకు రూ. 75 చొప్పున పింఛను అందజేస్తారు. ఆర్టికల్ 41 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా డైరెక్ట్ ది స్టేట్ టు ప్రొవైడ్ పబ్లిక్ అసిస్టెన్స్ టు ఇట్స్ సిటిజన్ ఇన్ ది కేస్ ఆఫ్ అన్ఎంప్లాయ్మెంట్, ఓల్డ్ ఏజ్, sickness and disablement as well as in other cases of within the limit of the state's economic capacity and development. PMRY Prime Minister's Rozgar Yojana. Pradhan Mantri Rozgar Yojana scheme was introduced on 2nd October 1993. This scheme was particularly meant for educated unemployed youth in the age group of 18 to 35 years and having family income below of rupees 1 lakh. The selected youth they provided with a project loan of rupees 1 lakh for opening his own enterprise and a total loan of rupees 2 lakhs for industrial purpose. An amount of 10 lakhs rupees lakh will be sanctioned as a project loan for a group of individuals. Under this scheme, 15% of the total project cost with a minimum of rupees 7,500 is given to the beneficiary as subsidy. 5% or 16.25% of equity is to be invested by the beneficiary himself and the concerned bank finance of the remaining cost of project. The entrepreneurs of the sanctioned units are provided educate training. They are also given a assistance of raw materials and marketing if required. Micro enterprises from commercial sectors should comprise more than 30% SC and ST and other backward classes has given reservation of 22.5% and 27% respectively. ప్రధాన మంత్రి రోజ్గార్ యోజన అక్టోబర్ 2, 1993 ప్రారంభించబడింది. ఈ పథకం దేశంలోని 18 నుంచి 35 సంవత్సరాల మధ్య గల చదువుకున్న నిరుద్యోగులలో కుటుంబ ఆదాయం 24,000కు దాటని వారికి ఉద్దేశించబడింది. ఈ పథకం కింద ఎంపిక చేసిన యువతీ యువకులకు సొంత వ్యాపార సంస్థలు స్థాపించుటకు ₹1,00,000 వరకు మరియు పరిశ్రమలు స్థాపించుకుంటకు ₹2,00,000 వరకు రుణాన్ని మంజూరు చేస్తారు. ఈ సహాయం వ్యక్తుల బృందానికైతే ₹10,00,000 వరకు ఉంటుంది. ప్రాజెక్టు వ్యయంలో 15% లేదా కనీసం ₹7,500కు తగ్గకుండా సబ్సిడీని లబ్ధిదారునికి అందజేస్తారు. మొత్తం ప్రాజెక్టు వ్యయంలో 5% నుండి 16.25% వరకు లబ్ధిదారుడు స్వయంగా సమకూర్చుకోవలసి ఉంటుంది. మిగిలిన మొత్తాన్ని సంబంధిత బ్యాంకు రుణంగా అందిస్తుంది. ఈ పథకం ద్వారా సంస్థను స్థాపించే వ్యవస్థాపకులకు తగిన శిక్షణ ఇవ్వబడుతుంది. వీరికి అవసరమైతే ముడి పదార్థాలు, మార్కెటింగ్ సౌకర్యాల కల్పనలో కూడా సహాయం అందించబడుతుంది. ఈ పథకానికి గల మొత్తం కేటాయింపులలో 30% వాణిజ్య రంగంలో చిన్న సంస్థల స్థాపనకు ఉద్దేశించారు. డ్యూరింగ్ 1993 to 94, the scheme was implemented only in urban areas. But since April 1994, it is being implemented both in urban and rural areas. A scheme was merged with this scheme in April 1994. This program facilitated about 10 lakhs unemployed educated youth during 8th plan. It is being continued in 9th plan. An amount of rupees 110 crore allotted in budget during 1998 to 99. ఈ పథకానికి గల మొత్తం కేటాయింపులలో 30% వాణిజ్య రంగంలో
చిన్న సంస్థల స్థాపనకు ఉద్దేశించారు. ఎస్సీ అండ్ ఎస్టీ అభ్యర్థులకు 22.5% మరియు ఇతర వెనుకబడిన వర్గాల వారికి 27% రిజర్వేషన్ సౌకర్యం ఉంది. 1993-94లో ఈ పథకాన్ని పట్టణ ప్రాంతాల్లో మాత్రమే అమలుపరిచారు. 94 ఏప్రిల్ నుండి పట్టణాలతో పాటు గ్రామీణ ప్రాంతాల్లో కూడా ఈ పథకాన్ని విస్తరించారు. 1994 ఏప్రిల్ నుండి పట్టణ నిరుద్యోగ యువతి ఉపాధి పథకంను కూడా ఈ పథకంలో కలిపారు. 8వ ప్రణాళిక కాలంలో ఈ పథకం 10 లక్షల నిరుద్యోగ యువతకు సహాయాన్ని అందించింది. టార్గెట్ స్కీమ్స్. ది టార్గెట్ స్కీమ్స్ అండర్ దిస్ ప్రోగ్రామ్ ఆర్ యాజ్ ఫాలోస్: ఇండస్ట్రీస్, బేకరీ ప్రొడక్ట్స్, క్లీనింగ్ పౌడర్, పౌల్ట్రీ ఫీడ్, వ్యాక్స్ క్యాండిల్స్, కార్పెట్ వేవింగ్, అగర్బత్తి, కోయిర్ ప్రొడక్ట్స్, పికిల్స్, లేస్ వర్క్స్, ఎక్సెట్రా. సర్వీస్ యూనిట్స్, వాల్కనైజింగ్ యూనిట్, బ్యాటరీ రీకండిషనింగ్ అండ్ డిటిపి, కంప్యూటర్ జాబ్ వర్క్స్, ప్రింటింగ్ ప్రెస్, స్క్రీన్ ప్రింటింగ్, రేడియో అండ్ టీవీ రిపేరింగ్, ఎలక్ట్రికల్ రీవైండింగ్, ఫ్లోర్ అండ్ ఆయిల్ మిల్స్ ఆర్ ఎక్సెట్రా. District industry centers are responsible for promotion and effective implementation of this program. Pradhana Mantri Gramodaya Yojana (PMGY), a new poverty alleviation program named Pradhana Mantri Gramodaya Yojana, was announced in the Union Budget 2000-2001. The main objective of this program is undertaking time-bound programs to fulfill critical needs of the people in rural areas. A sum of rupees 5,000 crores has been provided for in the budget. Out of this sum, rupees 2,500 crore will be earmarked for in the budget. Out of this sum, rural roads and improving rural connectivity. Under this scheme, central assistance will be provided to state for implementing specific projects in rural areas. ప్రధానమంత్రి గ్రామోదయ యోజన 2001 సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వం ప్రారంభించింది. ప్రధానమంత్రి గ్రామోదయ యోజన అనే ఒక కొత్త పేదరిక నిర్మూలన కార్యక్రమం ప్రకటించబడింది. గ్రామీణ ప్రాంతాలలో ప్రజల కనీస అవసరాలను తీర్చడానికి ఈ కార్యక్రమం 5,000 రూపాయల కోట్ల నిధులతో ఏర్పాటు చేయబడింది. అందులో 2,500 కోట్ల రూపాయల నిధులు గ్రామీణ రోడ్లు మరియు సంబంధాల కల్పనకై కేటాయించబడ్డాయి. డెజర్ట్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్, రిపోర్టింగ్ అబౌట్ ఇట్, అవుట్లెట్ టెల్లింగ్ అబౌట్ వన్ మోర్ ప్రోగ్రామ్, దట్ ఈస్ DPAP, డ్రాట్ ప్రోన్ ఏరియా ప్రోగ్రామ్, which was launched given before Desert Development Program in 1973-74. The earliest area development program to solve the problem of the areas which were constantly hit by severe drought. Major problems of these areas were cover, increased soil erosion, low groundwater level due to continuous exploitation. So that was brief about DPAP. Now coming on to DDP. It was launched in 1977-78 under the Department of Land Resources for hot deserts areas of Jammu and Kashmir and Madhya Pradesh. Objectives of program were to minimize adverse effect of drought and control desertification by restoring natural resources. To achieve ecological balance in long run, improve economic conditions of the resources poor and disadvantaged section of that area. So up to 1994-95, DDP was under implementation in 131 blocks of 21 districts in 5 states. Here, technical committee was formed which was wanted to access the performance of DPAP and DDP. ఎడారి ప్రాంత అభివృద్ధి పథకం దేశంలోని కొన్ని ఎంపిక చేసిన జిల్లాలలో 1977-78లో ప్రారంభించబడింది. ఎడారీకరణను నియంత్రించి ఎడారి ప్రాంతాల ప్రజల ఆదాయాలను పెంచే విధంగా ఉపాధి అవకాశాలను కల్పించడం మరియు ఆ ప్రాంతాల పర్యావరణ సమతుల్యతను కాపాడటం ప్రధాన లక్ష్యాలుగా ఈ పథకం ప్రారంభించబడింది. ఈ పథకం యొక్క ప్రధాన కార్యక్రమాలు ఏంటంటే పచ్చిక భూములను, నీడనిచ్చే వృక్షాలను అభివృద్ధి చేయడం, భూగర్భ జలాలను అభివృద్ధి చేయడం మరియు వినియోగించుకోవడం, వర్షపు నీటిని నిల్వ చేసేందుకు చెక్ డ్యాములు నిర్మించడం, గొట్టపు బావులు మరియు పంపు సెట్లను సద్వినియోగం చేసుకునేలా గ్రామీణ విద్యుదీకరణ చేపట్టడం, ఎడారి ప్రాంతాలలో వ్యవసాయం, పశుగణాలను అభివృద్ధి చేయడం. ఎడారి ప్రాంత అభివృద్ధి పథకం ఉష్ణ మరియు శీతల ప్రాంతాలు రెండింటికి వర్తిస్తుంది. అసైన్మెంట్:
లిస్ట్ అవుట్ సమ్ ఆఫ్ ద స్కీమ్స్ రెస్పాన్సిబుల్ ఫర్ రూరల్ డెవలప్మెంట్. గ్రామీణాభివృద్ధిని సాధించే వివిధ కార్యక్రమాల గురించి తెలపండి. ఎక్స్ప్లెయిన్ బ్రీఫ్లీ అబౌట్ డిడిపి. ఎడారి ప్రాంత అభివృద్ధి కార్యక్రమం గురించి క్లుప్తంగా వివరించండి. వాట్ ఈజ్ మీట్ బై డిపిఏపి. దుర్భిక్ష ప్రాంతాల కార్యక్రమం గురించి క్లుప్తంగా వివరించండి. డిఫైన్ పిఎంజివై. ప్రధానమంత్రి గ్రామోదయ యోజనను నిర్వచించండి. ఎక్స్ప్లెయిన్ ద ఆబ్జెక్టివ్స్ ఆఫ్ జేజీఎస్వై. జవహర్ గ్రామ సమృద్ధి యోజన గురించి క్లుప్తంగా వివరించండి. రైట్ బ్రీఫ్లీ అబౌట్ పిఎంఆర్వై. ప్రధానమంత్రి రోజ్గార్ యోజన గురించి క్లుప్తంగా తెలపండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.